వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. ఇక్కడ ఇంకో నీలి మేఘాలలో నేను కెమెరా ఆపరేట్ చేస్తున్నాను. నేను చేయలేను, అందుకే రెండు చేతులు ఇలా పెట్టాను. సో చాలా మంది అడుగుతున్నారు, ఇంకా ఆవకాయ అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది, ఈ లోపు వి డోంట్ వాంట్ టు వేస్ట్ ఆర్ టైం అండ్ మా కస్టమర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇన్స్టెంట్ టొమాటో పికిల్ లాంచ్ చేయబోతున్నామండి. అండ్ మటన్ పికిల్ లాంచ్ చేయబోతున్నాము. ఒక వెజ్ పికిల్, ఒక నాన్ వెజ్ పికిల్ అనమాట. ఈ రోజు వచ్చేసేసి టొమాటో పెట్టేస్తున్నా, రేపు వచ్చేసేసి మటన్ పెడతాను. మంచిగా టొమాటోలన్నీ కడిగి ఆరబెట్టేసేసుకున్నాం, ఇప్పుడు చేస్తున్నాం అనమాట. ఓకే, సో మీరందరూ కూడా ఆర్డర్ పెట్టుకోండి తొందరగా. ఎందుకు ఇన్స్టెంట్ పికిల్ అని చెప్తున్నానంటే, మనం ఎండబెట్టి చేసేది వచ్చేసేసి నిలవ పచ్చడి, అది సంవత్సరం అయినా పాడవదు అనమాట. ఇది పాడవదు, 3 to 4 months హ్యాపీగా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో అయితే 6 months కూడా ఉంటుంది, బయట 1.5 months ఉంటుంది. సో అందుకని ఇది కూడా మంచి నిలవ పచ్చడే, కాకపోతే మన ఆవకాయలంత నిలవ ఉండదు అనమాట. అందుకని చెప్తున్నాను ముందే, ఓకేనా. అండ్ చాలా మందికి డౌట్ ఉందండి, వెజ్ కి నాన్ వెజ్ కి ఒకటే కడాయి వాడతారా మీరు అని చెప్పి. వెజ్ కి సపరేట్, నాన్ వెజ్ కి సపరేట్, వాటి యొక్క స్టోరేజ్ డ్రమ్స్ సపరేట్, అన్ని సపరేట్. సో అస్సలు మీరు కంగారు పడడానికి లేదు, ఇది వెజ్ అనమాట. దీనిలో గార్లిక్ వేస్తే ఇలా మనకి గార్లిక్ మొత్తం పీల్ అయిపోయి వస్తుంది అన్నమాట. ఎక్సైట్మెంట్ ఆఫ్ కోర్స్ అండి. ప్రతి ఒక్క కొత్త పికిల్ పెట్టేటప్పుడు చాలా ఎక్సైట్మెంట్. అంటే కొత్త పికిల్ నాకు కాదు, మీకోసం పెడుతున్నప్పుడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకొకటి చాలా మందికి నేను చెప్పదలుచుకున్నానండి, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మ్యాంగో పికిల్ లేదా మీ దగ్గర, ఇంకా చిక్కుడుకాయ పికిల్ లేదా. మళ్ళీ చెప్తున్నానండి, NM ఫుడ్స్ లో అన్ని కూడా సీజనల్ పికిల్స్ అదర్ దెన్ నాన్ వెజ్ పికిల్స్. మిగిలిన వెజ్ పికిల్స్ అన్ని సీజనల్ పికిల్స్ అనమాట, మీకు మళ్ళీ దొరకవు. సో ఆ 2 months 3 months మీకు అది దొరుకుతుంది. సో మీరు తొందరగా ఆర్డర్ పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకోండి. నా అడ్వైజ్ అయితే అదే, ఎందుకంటే మనం కొత్త చాలా పెడతాం. ఇంకొక దీని తర్వాత ఇంకా కొత్తది ఆవకాయ తర్వాత ఒకటి పెట్టబోతున్నాము, నా భూతో నా భవిష్యత్, అంతే. కష్టపడుతున్నాము, ఇష్టంగా అయినా కష్టమే కదా ఇది. కష్టమైన పని, కష్టపడాలి. ఊరికేనే బిజినెస్ సెట్ అయిపోతుందా? చాలా మంది అనుకుంటారు వీళ్ళకి ఏంట్లే అని అనుకుంటారు, అందరూ కష్టపడాలి. గుడ్ మార్నింగ్. నిన్న టొమాటో పికిల్ చూసేసారు కదా, సో ఈరోజు మటన్ పికిల్ పెట్టబోతున్నాం అనమాట. అండ్ మటన్ ఆల్రెడీ మా రెగ్యులర్ మటన్ షాప్ ఎవరైతే మాకు ఇస్తారో ఇక్కడి నుంచి మేము మటన్ తీసుకుంటున్నాం, ఎందుకంటే క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఆల్రెడీ చాప్ అయిపోయింది. సో ఇప్పుడు మటన్ అంతా వాష్ అవుతుంది. వాష్ అయిన తర్వాత ఇదిగోండి పెద్ద కుక్కర్ కొనుక్కున్నాం మేము మటన్ పికిల్ చేసుకోవడానికి. సో ఇప్పుడు వాష్ చేసిన మటన్ కుక్కర్లో వేసేస్తున్నాడు శ్యాము. మటన్ అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో అందుకని కొంచెము
మంచిగా చెయ్యాలి, ఆరాంగా చెయ్యాలి. అందుకే ఒక రోజులో ఒక పచ్చడే పెడతాం మేము, రెండో పచ్చడి పెట్టము. ఎందుకునంటే వర్క్ ఒక రోజుకి కరెక్ట్గా ఒక పచ్చడికి కేటాయించవచ్చు అనమాట. సో దానికి తగ్గట్టుగా పనిచేస్తూ ఉంటాము. సో దట్ ఈస్ హౌ వీఆర్ వర్కింగ్. సో మటన్ పికిల్ ప్రొసీజర్ అంతా కూడా రఫ్గా మీరు చూద్దరు కానీ, అండ్ లాంచ్ ప్యాకెట్స్ అన్నీ కూడా చూసిన తర్వాత మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ప్లేట్ వాటర్ మామిడికి నేను మటన్ కర్రీ ఫ్రైడ్ రైస్ వాటర్. సో మామిడి భోజనం చేస్తాం, పళ్ళు ఉంది కదా భోజనం చేస్తాం అని చెప్పి క్యారెట్స్ తీసుకొచ్చాను. అట్లుంటది మనతోని. సో మటన్ పికిల్ రెడీ అవుతుందండి. ఇప్పుడు మటన్ పికిల్కి రెడీ చేసుకుంటున్నాం. మీరు ఇందాక చూసారు కుక్కర్లో మేము మటన్ బాయిల్ చేయటం అన్నీ చూసారు. సో ఇప్పుడు మటన్ ఫ్రై అయిపోతే ఆ తర్వాత మసాలాస్ అన్నీ రెడీ చేసేసి పికిల్ రెడీ చేసేస్తాము. సో ప్రతి ఒక్క పికిల్కి ఒక డే ప్రాసెస్ అండి. ఇందాక నేను మీకు చెప్పాను, ఏదో ఇలాగ పెట్టి ఇలాగ అయిపించడం అలా కుదరదు అనమాట. ఒక రోజుకి ఒక పికిలే పెడతారనమాట, నెక్స్ట్ డే ఇంకొక పికిల్ పెడతాం. సో వరుసగా స్టాక్ రెడీ అయిపోతుంది. టొమాటో ఉంది, మటన్ ఉంది, చికెన్ ఉంది, ఫిష్ ఉంది, అండ్ మీకు తెలుసు చాలా వడియాలు, అప్పడాలు, కారాలు, పసుపు, పల్లి కారం ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అన్నీ చూసుకొని మంచిగా ఆర్డర్ పెట్టుకోండి, ఓకేనా? ఇక్కడ ప్యాకింగ్ చేసుకుంటారు యాజ్ యూజువల్. ఏంట్రా అప్పడాలా? పసుపు కారం పల్లి పొడి వడియాలా? సగ్గుబియ్యం వడియాలా? సో మసాలా వేగుతుందండి. దిస్ ఈస్ ద సీక్రెట్ మసాలా ఆఫ్ ఎల్ఎం ఫుడ్స్. సీక్రెట్ మసాలా ఆఫ్ ఎల్ఎం ఫుడ్స్. ఇది ఎవరికి తెలియదు. సో మటన్ వేసాము, మటన్ పికిల్ రెడీ అయిపోతుంది. రెడీ. లేట్ చేయకుండా టొమాటో పికిల్, మటన్ పికిల్, చికెన్ పికిల్, ఫిష్ పికిల్ ఆర్డర్ చేస్తాం. సో నేను బాగా కష్టపడుతున్నానని చెప్పేసి మా ఆయన భోంచేసి ఇప్పటికి నాకు తెలిసి 3:30 అయింది నా లంచ్ టైం ఈరోజు. సో బగారా రైస్ వండాను, మటన్ వండాను. నా ప్లేట్, ఎందుకంటే నేను ఈ ప్లేట్లో తప్పిస్తే వేరే ప్లేట్లో తిన్నాను. సో ఇట్ వాస్ సో స్వీట్ ఆఫ్ హిమ్, హి గాట్ మై ప్లేట్. అండి ఎంత మంచి మొగుడు జరిగాడు మా ఆవిడికి. ఎంత అదృష్టం చేసుకుంటే నేను దొరుకుంటాను. ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ బంగారు. లవ్ యూ. బాగుందా? టేస్ట్ బాగుండేనా? ఇక్కడ మేడం కోసం ఆమ్లెట్ వేస్తున్నాడు శ్యామ్. వీడు కూడా ఆమ్లెట్ కోసం వెయిటింగ్ ఇక్కడ చరణ్. మా ఆవిడ టొమాటో పచ్చడి ఇప్పుడు టేస్ట్ చేస్తుంది. ఫస్ట్ ముద్దు నాకు పెడుతుంది అప్పుడు నాకు పెట్టాలి. బట్ టొమాటో పచ్చడి కదా, టొమాటో పచ్చడి పక్కన వీడు ఆమ్లెట్ వేసాడు కదమ్ము. ఆమ్లెట్ కొంచెం ముక్క పెట్టవా? ఆమ్లెట్ కూడా వేడి వేడి టొమాటో పచ్చళ్ళు ఆమ్లెట్ పెట్టాలా? ఆమ్లెట్ శ్యామ్ ఆమ్లెట్ వేసాడు. లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలే గిరాయి. బా టమాటో పచ్చడి అల్టిమేట్ అండి. సో ఆలస్యం చేయకుండా తొందరగా ఆర్డర్ పెట్టుకోండి. టమాటో పికిల్ అయితే అదిరిపోయింది అసలు. సో ఇలా టీం అంతా చక్కగా అన్నం వండుకొని ఆమ్లెట్ వేసుకొని ఇక్కడ టమాటో పికిల్ వేసుకుని సాంబారు, మావాడు కూడా ఇక్కడ కూర్చొని తింటాం చక్కగా.
ఇది యాక్చువల్లీ మా ఆఫీస్ అండి, ఆఫీస్ రూమ్ అనమాట. ఆఫీస్ రూమ్. సారీ. అరే తిని చెప్పరా పచ్చడి ఎలా ఉందో, టమాటో పచ్చడి. మాకు రివ్యూ కావాలి. అరే మా ఆడియన్స్కి రివ్యూ కావాలి ఎలా ఉంది. అరే లాగైపోతుంది, తొందర పెట్టుకోవాలి. ఎలా ఉందిరా? ఎలా ఉందిరా? ఇంకా టేస్ట్ ఎంజాయ్ చేస్తున్నావా? ఓకే. సో అలసిపోయి బాగా కూర్చుని మా వాళ్ళు మా టీం భోజనం చేస్తున్నారు. ఆమ్లెట్ వేసుకుని నేను ఇంటి నుంచి సాంబార్ తెచ్చానండి, వేడి చేసి మరి మంచిగా ములక్కాయ సాంబారు. ఇక్కడ మా ఆవిడేమో చక్కగా ఆమ్లెట్ వేయించుకుని మరి టమాటో పచ్చడి వేసుకుని తింటుంది. ఫ్రిడ్జ్ 2 రోజులు వచ్చేస్తుంది కదా. ఎంజాయ్ నేను ఇంట్లో తినేసి వచ్చాను, మీరు బాగా తినండి. లేదు లేదు అంటే మీరు నేను టమాటో పచ్చడి అక్కడ తినలేదు, ఇంట్లో లేదు కదా, స్టాక్ ఆఫీస్ లో ఉంటుంది కదా. మరి మొత్తం నీకు నాకు కట్టుకొని ఇక్కడికి వచ్చేసి ఉంటే శుభ్రంగా తినుండేవాడు కదా. సాంబార్, ఆమ్లెట్, టమాటో పచ్చడి, బగారా రైస్, అది మునక్కాయ సాంబార్ వాడు వేసుకుంటున్నాడు చూసారు. త్వరగా ఆర్డర్ పెట్టుకోండి, చాలా ఉన్నాయి. ఎన్ఎం ఫుడ్స్ వెబ్సైట్కి వెళ్ళి మటన్ పికెల్, చికెన్ పికెల్, ఇంకేం చాలా ఉన్నాయి పికెల్స్. మీరు వెబ్సైట్కి వెళ్తే చాలా పికెల్స్ ఉన్నాయి అండ్ అప్పడాలు ఉన్నాయి, పాపడ్ ఉంది. అప్పడాలు పాపడ్ ఒకటే కదా. మినపొడియాలు ఉన్నాయి, ఇంకేం వడియాలు, గుమ్మడి వడియాలు ఉన్నాయి, పొడులు ఉన్నాయి, కారపొడి, కందిపొడి, పసుపు, కారం, హనీ కూడా అండి, తేనె, చెట్టు నుంచి పట్టిన తేనె. నాకు మా ఆవిడని చూస్తే అచ్చు మా అమ్మాయి గుర్తొస్తుంది. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. वो कंट्री चिकन है तो सुपर टेस्ट है, आप खा लो. ठीक है पापा, चिकन नहीं डाले? देसी चिकन नहीं खाता, देसी चिकन नहीं खाता. ऐसा मेरा वीडियो में नको बोलो पापा. ఇదిగోండి చికెన్ వేస్తున్నారు, ఇది తెలుసు కదా. జరిగితే నేను పూర్తిగా వేసుకుంటాను.